శ్వాసనాళానికి ముందు భాగంలో చిన్న సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ ఉంటుంది. ఇది థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది శారీరక పెరుగుదలను నియంత్రించడంతో పాటు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తల మధ్యలో ఉండే చిన్న పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ను నియంత్రిస్తూ ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ని ఉత్తేజపరిచే TSH అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ థైరాక్సిన్ ని విడుదల చేయమని చెప్పేందుకు TSH సంకేతంగా పనిచేస్తుంది. శరీరంలో థైరాక్సిన్ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. హైపోథైరాయిడిజం అనేది ప్రాథమిక లేదా ద్వితీయంగా ఉండవచ్చు. థైరాయిడ్ ఉత్తేజిత హార్మోన్ స్థాయి పెరిగినప్పటికీ థైరాయిడ్ తగినంత థైరాక్సిన్ ని ఉత్పత్తి చేయలేని స్థితిని హైపోథైరాయిడిజం అంటారు. TSH నుంచి తగిన ఉత్తేజం లేకపోవడం వల్ల థైరాయిడ్ తగిన మొత్తంలో థైరాక్సిన్ ని ఉత్పత్తి చేయలేని స్థితిని సెకండరీ హైపోథైరాయిడిజం అంటారు. పురుషులతో పోలిస్తే స్త్రీలలో 8 రెట్లు ఎక్కువ థైరాయిడ్ సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. మీకు హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మీ శరీరం మొత్తం మందగిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే సామర్థ్యము క్షీణిస్తుంది. హైపోథైరాయిడిజానికి సంబంధించిన 12 సాధారణ లక్షణాలు సంకేతాలు ఇవి. మొట్టమొదటిది అలసట, నిద్రలేమి. ఇది హైపోథైరాయిడిజాన్ని తెలియజెప్పే ప్రామాణిక లక్షణం. తక్కువ థైరాయిడ్ ఉన్నవారు రాత్రి బాగా నిద్రపోయినప్పటికీ కలత నిద్ర ఉన్నట్టు ఒకలాంటి నీరసం, అలసట లేదా బద్ధకం వంటి ఇబ్బందులు చూస్తారు. హైపోథైరాయిడ్ రోగులకు గాఢ నిద్ర పట్టదు. బహుశా అలసటగా అనిపించడం, మగతగా ఉండటానికి ఇది కారణం కావచ్చు. అకారణంగా సాధారణం కంటే నిద్రపోవాలనిపించడం హైపోథైరాయిడిజానికి సంకేతం కావచ్చు. మీ స్పందనల్లో జాప్యాన్ని కూడా మీరు గమనించవచ్చు. రెండోది బరువు పెరగడం. హైపోథైరాయిడిజంలో కనిపించే మరో సాధారణ లక్షణం ఊహించని రీతిలో బరువు పెరగడం. థైరాయిడ్ హార్మోన్ లేకపోవడం వల్ల మీ మెటబాలిజం మందగించి మీ ప్రాథమిక జీవక్రియ వేగం తగ్గుతుంది. ఈ కారణంగా మీరు బరువు పెరగవచ్చు. బరువు పెరుగుతున్నట్టు మీరు గుర్తించినట్టు అయితే ముందుగా మీరు మీ జీవనశైలిలో మార్పులు ఏమైనా చోటు చేసుకున్నాయా అన్నది చూసుకోవాలి. అవి ఈ మార్పుని మీకు తెలియజెప్పవచ్చు. మంచి ఆహారం, తగిన వ్యాయామం చేస్తున్నా మీరు బరువు పెరుగుతున్నట్టు అయితే అది మీ హైపోథైరాయిడ్ పరిస్థితికి ఒక సంకేతం కావచ్చు. మూడవది జీర్ణక్రియలో మార్పు. బరువు పెరగడం వల్ల మీ శారీరక వ్యవస్థ మందగించి మీకు మలబద్ధకం, మలం గట్టిపడటం, కడుపుబ్బరం, ఆకలి మందగించడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఆహారం సాధారణ స్థితిలో కదులుతున్నంత త్వరగా మీ కడుపులో కదలదు కాబట్టి గుండెల్లో మంట, పుల్లని త్రేన్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. నాలుగవది చల్లని వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం. హైపోథైరాయిడిజం ఏర్పడినప్పుడు మీ ప్రాథమిక జీవక్రియ తీరు తగ్గుతుంది. దీంతో శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడి తగ్గుతుంది. థైరాయిడ్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉండటం వల్ల మీకు చలిగా అనిపిస్తుంది. సాధారణ చల్లదనాన్ని కూడా తట్టుకోలేకపోతారు. ఈ మధ్యకాలంలో సాధారణం కంటే ఎక్కువ చలిగా ఉన్నట్లు మీరు గమనించినట్లయితే అది మీరు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారని తెలియజెప్పే సంకేతం కావచ్చు. ఐదోది కండరాల బలహీనత, నొప్పులు. హైపోథైరాయిడ్ రోగులు సాధారణంగా కండరాల నొప్పులు, తిమ్మిరితో బాధపడుతూ ఉంటారు. హైపోథైరాయిడిజంలో శక్తి కోసం కండరాలు వంటి తన సొంత కణజాలాలను శరీరమే విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో కండరాల బలం తగ్గి అది బలహీనత, నొప్పులకు దారితీస్తుంది. రాత్రి మీరు నిద్ర నుంచి లేవాల్సినంత తీవ్రంగా కూడా నొప్పులు ఉంటాయి. చికిత్స కండరాల బలాన్ని పెంపొందించడంలో సాయపడి నొప్పులను తగ్గిస్తోంది. ఆరోది జుట్టు రాలడం. హైపోథైరాయిడిజం మీ జుట్టును సన్నగా, పొడిగా, పెలుసుగా మార్చుతుంది. థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండటం వల్ల జుట్టు కుదుళ్లలో పునరుత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా జుట్టు రాలుతుంది. హైపోథైరాయిడిజం చికిత్స తీసుకునేటప్పుడు ఇది సాధారణంగా మెరుగుపడుతుంది. మీ వెంట్రుకలు వేగంగా రాలిపోతున్నా, ముఖ్యంగా
జుట్టు బిరుసుగా మారి మచ్చలు ఏర్పడుతున్నట్టు గుర్తిస్తే అది హైపోథైరాయిడిజం కావచ్చని గమనించండి. 7. దురద, చర్మం పొడిబారడం. మీ చర్మం పొడిగా బిరుసుగా మారుతుంది. మీరు గోకినప్పుడు చర్మం పొరలుగా ఊడిపోవచ్చు. కెరోటిన్ పేరుకుపోవడం వల్ల అది పసుపు రంగులో కనిపిస్తుంది. అలర్జీలు లేదా కొత్త ఉత్పత్తులు ఉపయోగించడాన్ని పక్కన పెడితే చర్మంలో చోటు చేసుకునే మార్పులకు హైపోథైరాయిడిజం కారణం కావచ్చు. హైపోథైరాయిడిజం కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ వ్యాధుల కారణంగా ఏర్పడవచ్చు. ఈ కారణంగా చర్మంలో వాపు, ఎర్రబారడం జరుగుతుంది. దీన్ని మైక్సిడెమా అంటారు. పొడి చర్మానికి కారణమయ్యే ఇతర పరిస్థితులతో పోల్చితే థైరాయిడ్ సమస్యలకు మైక్సిడెమా మరింత నిర్దిష్టంగా ఉంటుంది. 8. నిరుత్సాహంగా లేదా నిరాశగా అనిపించడం. హైపర్ థైరాయిడిజంతో పోలిస్తే హైపర్ థైరాయిడిజంలో డిప్రెషన్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. స్వల్ప హైపోథైరాయిడిజం రోగుల్లో థైరాయిడ్ హార్మోన్ పునఃస్థాపన చేయడం ద్వారా వారిలో డిప్రెషన్ తగ్గినట్టు ఒక అధ్యయనంలో తేలింది. 9. ఏకాగ్రత లోపించడం, గుర్తుపెట్టుకోవడంలో సమస్య. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న చాలా మంది రోగులకు విషయాలు గుర్తుపెట్టుకోవడం లేదా పనిపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపిస్తుంది. జ్ఞాపకశక్తి లేదా ఏకాగ్రతతో ఇబ్బందులనేవి ఎవరికైనా ఉంటాయి, కానీ అవి ఆకస్మికంగా లేదా తీవ్రంగా ఉంటే అది హైపోథైరాయిడిజానికి సంకేతం కావచ్చు. 10. ఋతుక్రమంలో మార్పులు. హైపోథైరాయిడ్ మహిళల్లో ఋతుచక్రం సాధారణం కంటే చాలా తీవ్రంగా, తరచుగా లేదా క్రమరహితంగా ఉంటుంది. క్రమరహితం, తీవ్ర ఋతుస్రావం రెండూ కూడా హైపోథైరాయిడిజంతో ముడిపడి ఉంటాయి. అండాశయాలు, గర్భాశయాన్ని థైరాయిడ్ హార్మోన్ నేరుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీ అండాశయాలు ప్రతి నెల అండాన్ని ఉత్పత్తి చేయకపోవచ్చు లేదా విడుదల కావడం ఆగిపోవచ్చు. దీంతో గర్భధారణ అనేది కష్టంగా మారుతుంది. అధిక రక్తస్రావం రక్తహీనతకు కూడా దారి తీయవచ్చు. కాబట్టి మీకు ఋతుక్రమం సక్రమంగా లేకపోయినా లేదా తీవ్ర ఋతుస్రావం ఉన్నట్లయితే వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించండి. 11. స్వరంలో మార్పు. థైరాయిడ్ పెరిగినట్టు అయితే అది మీ గొంతుపై ప్రభావం చూపి గొంతును బొంగురుగా, కర్కశంగా మారుస్తుంది. 12. చేతి గోళ్లలో మార్పులు. మీ చేతి గోళ్లు పెలుసుగా మారుతాయి, గీతలు, గుంతలు ఏర్పడతాయి. మీ గోళ్లకు నెయిల్ పెయింట్ వేసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. ఇవి హైపోథైరాయిడిజాన్ని తెలియజెప్పే కొన్ని లక్షణాలు, సంకేతాలు.